హలో నమస్తే. అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి కేసులో ఒక కీలక అప్డేట్ ఏంటంటే, ఇండియాస్ ప్రిన్సిపల్ పవర్ సెక్టార్ రెగ్యులేటర్, అంటే ఈ పవర్ సెక్టార్స్కి సంబంధించిన ది టోటల్ పవర్స్ డిపార్ట్మెంట్ని భారతదేశంలో రెగ్యులేట్ చేసేటువంటి సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, సిఈఆర్సి అంటారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను సెకీకి ఒక ప్రశ్న వేసిందంట. సెకీని మనకు తెలుసు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ, రైట్? దీన్ని ఒక ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క పవర్ సెక్టార్ 7,000 మెగావాట్స్ సోలార్ పవర్ పవర్ని పిఏఎస్ సార్, వాట్ ఈస్ దట్? పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు 7,000 మెగావాట్స్ మీద అక్కడ అగ్రిమెంట్ ఏంటంటే 2,333 మెగావాట్స్ అనేది ఎవరు ఎజ్యూర్ కంపెనీ వాళ్ళు ఇవ్వాలి, మిగతాది వీళ్ళు అదానీ గ్రూప్ వాళ్ళు ఇస్తారనేది ఏదో ఒక అగ్రిమెంట్ ఉంది. ఈ 2,333 మెగావాట్స్ ఏదైతే ఎజ్యూర్ కంపెనీ వాళ్ళు ఇవ్వాలో వాళ్ళు తర్వాత దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ విత్డ్రా చేసుకొని దాన్ని అదానీ గ్రూప్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసి దాని మీద మళ్ళీ సబ్సిడరీ అగ్రిమెంట్ పిఎస్ఏ జరిగింది బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ సెకీ. ఓకే, ఇప్పుడు ఈ రెగ్యులేటరీ కమిషన్ దాన్ని ఐడెంటిఫై చేసి సెకీని ఒక ప్రశ్న అడిగింది ఏంటంటే, ఓకే, మీరు ఒరిజినల్ అగ్రిమెంట్ చేసుకున్నారు, మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అదానీ సెకీతో అగ్రిమెంట్ చేసుకున్నారు 7,000. బట్ సెకీ ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంది? సెకీ అనేది అదానీ గ్రూప్ తోటి ఎజ్యూర్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంది. సో ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ దాంట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రోల్ లేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది సెకీతో అగ్రిమెంట్ చేసుకుంది ఈ 7,000 మెగావాట్స్. ఈ 7,000 మెగావాట్స్ సెకీ సప్లై చేసేది. ఇది అగ్రిమెంట్ ఈజ్ బిట్వీన్ ఏపీ అండ్ సెకీ. సో దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎనీమోర్. బట్ సెకీ అగ్రిమెంట్ చేసుకుంది ఏమని, అదానీతోటి ఎజ్యూర్ కంపెనీతో చేసుకుంది. అది ఎప్పుడైతే విత్డ్రా చేసుకుందో అది అదానీ గ్రూప్కి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయటంతో అగైన్ దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఏపీ అండ్ సెకీ అట. అలాంటి మీనింగ్ వచ్చే విధంగా ఒక ఆర్టికల్ రాశారు. సో ఇప్పుడు ఈ రెగ్యులేటరీ కమిషన్ అడిగిందంటే, నీకు ఏ అధికారంతో ఏ పవర్ తోటి మీరు సబ్సిడరీ పీపీఏ సైన్ చేశారు? పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మీరు సబ్సిడరీ చేయడానికి, సబ్సిడరీ అంటే ఒరిజినల్ అగ్రిమెంట్ కాకుండా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ దానికి సంబంధించినటువంటి సెకండ్ అగ్రిమెంట్ చేయడానికి సెకీకి ఉన్న రైట్ ఏంటి? ఇది లీగలా కాదా అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని సెకీని అడిగిందంట ఈ యొక్క సిఈఆర్సి రెగ్యులేటరీ కమిషన్. సో దానికి వీళ్ళు సెకీకి సంబంధించినటువంటి అధికారులు కూడా కొద్దిగా రిప్లై ఇచ్చారు ఏంటంటే, అట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేంటి అన్న విధంగా వీళ్ళు రిప్లై ఇచ్చారట. వీళ్ళు అంటున్నారట, బట్ దెర్ ఈజ్ వన్ ఆర్టికల్ 15.1 ఆఫ్ పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో ఒక ఆర్టికల్ 15.1 అనేటువంటి ఒక దాని ప్రకారం ఏంటంటే, ఇట్లాంటి ట్రాన్స్ఫర్స్ అనేవి పర్మిట్ చేసేది. మీరు ఇట్లాంటి ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు సిఓడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సిఓడి అంటున్నాం, వాట్ ఈస్ దాట్? దెర్ ఈజ్ వన్ సిఈఆర్సి దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి. ఈ పర్మిషన్ కోసం మీరు ఆల్రెడీ సిఓడి పంపిస్తే అది సిఈఆర్సి దగ్గర టేబుల్ మీద ఉంది. దాన్ని అప్రూవల్ రాకుండానే మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది ఒక ప్రశ్న వేసింది. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులేటరీ కమిషన్ అనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను దీన్ని ఏదో కెలుకుతుంది అనేది ఒకటి అర్థమవుతుంది మనకి. ఓకే, సెకీ ఒక ప్రభుత్వ సంస్థ, సిఈఆర్సి ప్రభుత్వ సంస్థ.
ఈ రెండింటిని రన్ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఓకే, మరి ఇప్పుడు ఈ సిఏఆర్సి ఈ సెకీకి సంబంధించినటువంటి ఈ అగ్రిమెంట్స్ని ఎందుకు కెలుగుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకి. దర్ ఈస్ అ క్వశ్చన్ మార్క్, వై దే ఆర్ ఆస్కింగ్ నౌ అనేది ఒక పెద్ద ప్రశ్న. ఓకే, మోరోవర్ వై రెగ్యులేటరీ కమిషన్ అనేది సెకీని తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఒకటి. రెండోది, సెకీ ఎందుకు సిఈఆర్సి గైడ్లైన్స్కి అనుగుణంగా లేకుండా పీపీఏ అగ్రిమెంట్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో? ఎందుకు సెకీ అనేది అజ్యూర్ కంపెనీ తోటి, అదానీ గ్రూప్ తోటి ఈ యొక్క 15.1 దాన్ని వైలేట్ చేస్తూ ఎందుకు అగ్రిమెంట్ చేసుకుంది అనేది కొత్త పాయింట్ ఇక్కడ. దీన్ని బట్టి చూస్తే ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ హ్యాపెన్స్ సెకీ కూడా ఈ యొక్క లిటిగేషన్లో పడబోతుంది అని అర్థం. ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే, బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు, ఇదిగోండి ఏ అయితే ఎలిగేషన్ వచ్చినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అది మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఆ 3 పార్టీలు కూడా వేరే మా నాన్ బీజేపీ ఎలియన్స్లో ఉన్నటువంటి పార్టీసే, మాకు సంబంధం లేదన్నారు. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ది సెకీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ వైలేటెడ్ దిస్ 15.41 ఆర్టికల్ ఆఫ్ పీపీఏ, అది వైలేట్ చేసి ఒక సబ్సిడరీ అగ్రిమెంట్ చేసుకుంది. మీకు ఏ రైట్ ఉందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వీళ్ళని అడుగుతున్నారు అని అంటే, వీళ్ళు కూడా లిటిగేషన్లో పడబోతున్నారు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు చూడాలి మరి దాని మీద. ఓకే, బీజేపీ వాళ్ళు దానికి ఏం సమాధానం చెప్తారు, మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, రైట్? అంటే ప్రతిసారి ఏంటంటే గవర్నమెంట్ సంస్థలు, అఫ్ కోర్స్ గవర్నమెంట్ సంస్థలు ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు ఇన్వాల్వ్ ఇన్ కరప్షన్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ సంస్థలో డైరెక్టర్స్, ఎంప్లాయీస్ ఉంటారు తప్ప ఓనర్స్ ఉంటారు ఎవరు. ప్రైవేట్ అదానీ గ్రూపు కరప్షన్ చేసిందంటే అదానీ ఈజ్ ఓనర్ ఆఫ్ ది అదానీ గ్రూప్, సో హీ కెన్ డూ ఎనీథింగ్, రైట్? సెకీ ఈస్ there will be no owners, only employees will be there because it's a government institution. ఓకే, కాబట్టి సాధ్యమైన వరకు సెకీ ఎట్లాంటి వైలేషన్ చేయదు, ఎట్లాంటి బ్రైబరీస్లోకి ఇన్వాల్వ్ అవ్వరు సెకీ. సో ఆంధ్రప్రదేశ్ సెకీతో ఒప్పందం పెట్టుకుంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్కి సెకీకి మధ్యలో జరిగిందే కాబట్టి లీగల్గా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. బట్ వై దిస్ సిఆర్సి ఈస్ ఆస్కింగ్ నౌ, sent a notice to SECI to explain why the subsidiary agreement or PPA was transferred to Adani Group by violating 15.1 of PPA, Article 15.1 of PPA. Let us wait and see what SECI will answer. Thank you.